వచ్చే ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా అన్ని పార్టీలు తిరుగుతున్నాయి. అయితే టీడీపీకి గెలుపు ఖచ్చితంగా కావాలి. ఎందుకంటే టీడీపీ అధినాయకుడి వయసు 7 పదులు దాటిపోయింది. దీంతో చంద్రబాబుకి ఇవి చివరి ఎన్నికలు. వచ్చే ఎన్నికల్లో గనక పోటీ చేసే అవకాశం ఉన్నా కూడా ఇంత యాక్టివ్‌గా తిరిగే అవకాశం లేదు. అందులో భాగంగా టీడీపీ నాయకులు గెలుపే లక్ష్యంగా సభలు పెట్టుకుంటూ ముందుకెళ్తున్నారు. ఏ ఒక్క చిన్న అవకాశం వదలకుండా కష్టపడుతున్నారు. కానీ వారికి ఎక్కడికక్కడ నిరసన సెగలు తగులుతున్నాయి. నారా లోకేష్ శంఖారావం పేరుతో పాదయాత్ర చేయని నియోజకవర్గాల్లో సభలు ఏర్పాటు చేస్తున్నాడు. జనాలు పెద్ద ఎత్తున వస్తున్నప్పటికీ అక్కడ వాళ్ళు జై జగన్ జై జగన్ అంటూ నినాదాలు చేస్తున్నారు. జగన్ని ఎందుకు ఓడియాలో చెప్పాలంటూ కేకలు వేస్తున్నారు. దీంతో నారా లోకేష్కి దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. ఏం మాట్లాడాలో తెలియక సైలెంట్ అయిపోతున్నారు. కొన్ని సందర్భాల్లో వైఎస్ఆర్సీపీ నాయకులు మాత్రం సంబరాలు చేసుకుంటున్నారు. ఎందుకంటే పసుపు జెండా కప్పుకొని పసుపు కండువాలతో జై జగన్ నినాదాలు వినిపిస్తుంటే వాళ్ళకి చెవులకి వినసొంపుగా ఉన్నాయి. టీడీపీ వాళ్ళకి మాత్రం మింగుడు పడడం లేదు. అయితే కొన్ని సందర్భాల్లో నారా లోకేష్ మధ్యలోనే వెళ్ళిపోయే ఆలోచన చేశాడు. కానీ మధ్యలో వెళ్ళిపోతే బాగుండదు అని లోకల్ నాయకులు చెప్పడంతో ఆగిపోయాడు. అయినప్పటికీ వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలిచే అవకాశం లేదని నారా లోకేష్ ఒక అంచనాకు వచ్చి దీంతో పెద్దగా మీటింగుల్లో మాట్లాడకుండా ముగిస్తున్నారని తెలుస్తుంది. వైసీపీ లీడర్లు మాత్రం జోష్లో ఉన్నారు. ఎందుకంటే టీడీపీ సభ్యులు జగన్ పేరు చెప్తుంటే ఆ సంతోషమే వేరు అంటున్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది అనుకుంటే ఎస్ అని, లేదంటే నో అని కామెంట్ చేయండి.